కానీ నువ్వు ఖచ్చితంగా ఉన్నావు అనుకో, నీకు దర్శనం కలిగి ఉంటుంది, నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటావు. నీవు అవసరమైతే సేవకుడికి సాక్ష్యం చెప్తావు, అయ్యా ఇన్ని కష్టాల్లో నేనున్నప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగాను, నేను ఎడతెగగా ప్రార్థన చేశానయ్యా, నాకు ఈ అద్భుతం జరిగింది అని చెప్తాం. అవునా కదా? ఒకవేళ నువ్వేమి పట్టించుకోవట్లేదు, కేవలం మందిరానికి వచ్చావు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధిలో ఆయన సహవాసంలో నువ్వు ఏమాత్రం కొనసాగట్లేదు, నేను పొద్దాక ఆత్మ గురించి చెప్తాను, నీకేమనిపిస్తుంది? మళ్ళీ మొదలుపెట్టిండా? ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు నిన్ను మెచ్చుకోగలిగిన భక్తి నీలో ఉండునుగాక. అది నీ వ్యక్తిగతమైంది. సేవకుడు డిస్కరేజ్ చేయొచ్చు, విశ్వాసం నిన్ను ఏంటమ్మా అలా పొద్దక భక్తి అని నిన్ను ఏదైనా ఒకవేళ మాట్లాడచ్చు. అది నీ దేవుని